హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇంకోండి ఇంకొక ఫ్లవర్ డిజైన్ చేస్తున్నాను ఈరోజు. ఈ ట్రేసింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఇలాగా ఫ్లవర్ ట్రేసింగ్ కనిపిస్తుంది కదా. నేను ఉండే పెన్సిల్తో ట్రేస్ చేసుకున్నాను. ఇవి ఫ్లవర్స్ ఇలా వస్తాయి. సారీ అంతా ఫ్లవర్స్ ఇలా వస్తాయండి. బాగుంది కదా డిజైన్. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న కలర్ ఇది. ఆరెంజ్ కాదు, అలాగే క్రిమ్సన్ రెడ్ కూడా కాదు. అలాగే సాప్ గ్రీను అండ్ గోల్డ్ తీసుకున్నాను. మిడిల్లో బ్లాక్ బడ్కి ఇస్తున్నాను అనమాట. ఇలా వస్తుందండి సారీ అంతా. చాలా బాగుంది. ఇది ఆర్గంజా పీచ్ కలర్ సారీ. మీకు ఇక్కడ ఫ్రేమ్లో పీచ్ కలర్ కనిపించట్లేదు, కానీ ఇది ఆర్గంజా పీచ్ కలర్ సారీ అండి. ఇలా ముందు ఫ్రేమ్ చేసుకుని, దీనికోసం నేను వాడుతున్న కలర్స్ ఇవి. ఆరెంజ్ అండ్ రెడ్ని మిక్స్ చేసిన కలర్ ఇది. ఇది డబుల్ కోట్ చేయాలి. ఇది గ్రీను, సాప్ గ్రీన్లో కొంచెం ఎల్లో మిక్స్ చేసి గ్రీన్ని ఫిక్స్ చేశాను. అలాగే బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ అవుట్లైనర్ కోసం. దీనికోసం నేను 0 నెంబర్ బ్రష్ని, అలాగే రౌండ్లో 6 నెంబర్ బ్రష్ని వాడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇదండి మెటీరియల్ క్లీన్ చేసుకోవడానికి టిష్యూ. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా పెయింట్ చేయడం. ఓకే, ఇంకోండి ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ చేసిన ఇది కొంచెం ఎలా అంటే కాషాయ రంగులాగా అనమాట. ఇది సింగిల్ కోట్ కాదు, డబుల్ కోట్ వేస్తేనే ఆ కలర్ వస్తుంది. మిక్స్ చేసుకున్న కలరు కొంచెం వాటర్గా మిక్స్ చేసుకున్నాను. ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఎడ్జెస్ వరకు వేసుకోకుండా ఇలాగా కొంచెం కనిపిస్తుంది కదండి. ఇది కూడా చాలా ఈజీ అండి. ట్రేస్ చేసుకుని ఇది చేసుకోవచ్చు హ్యాపీగా. మేము వైజాగ్లో ఉంటాం కదండి. అబ్బో వెదర్ చాలా దారుణంగా ఉందండి. విపరీతమైన చెమటలు. బయట ఆల్రెడీ మబ్బుగా ఉంది వెదరు ప్రజెంట్, బట్ విపరీతమైన చెమటలు కాదు. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదండి. మిగిలిన ప్లేస్లు అన్నీ ఒక పక్క మునిగిపోతుంటే, ఇంకో పక్క వర్షాలు ఎక్కువైపోతాయి. మాకు మాత్రం చాలా దారుణంగా సమ్మర్లో ఉందండి, ఆగస్ట్లో. మీకు ఎలా ఉందండి? కామెంట్ చేయండి మీ వెదర్ గురించి. చాలా చెమటలు, అబ్బో చెప్పలేము. ఇంకా మేలోనే ఇంకొంచెం బెటర్గా ఉంది. మాకు మేలో చాలా వర్షాలు పడ్డాయి, బట్ అప్పుడు చల్లగా ఉంది. ఇదంతా వెదర్ చేంజ్ అండి. వాతావరణం మారిపోయింది. వర్షాలు పడే టైంలో ఎండలు ఉన్నాయి, ఎండలు ఉండే టైంలో వర్షాలు ఉన్నాయి. ఇలా ముందు ఎంత ఎల్లో ఈ కలర్తో ఫిల్ చేసేసుకుని, ఆరెంజ్తో, ఆరెంజ్ అనకూడదు, ఇది ఒక రకమైన మిక్సింగ్ కలర్. ఫస్ట్ కోట్లో ఆరెంజ్ లాగా కనిపిస్తుంది. సెకండ్ కోట్ ఇచ్చేసరికి ఇది నేను అనుకున్న కలర్ వచ్చింది. చూసారా, స్ప్రెడ్ అవుతుంది. నేను ఇక్కడ వరకు ఇచ్చాను, బట్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి దీన్ని ఇవన్నీ టెక్నిక్స్ అండి. మనకు అర్థమైతేనే, తెలిస్తేనే ఈ టెక్నిక్స్ కరెక్ట్గా ఫాలో అవుతాం. వేసిన వెంటనే కలర్ని ఇలా లోపలికి ఇచ్చేస్తే అంత బ్యాక్కి వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. లేదంటే అలా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సెకండ్
ఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇది నేను ఇంట్రెస్ట్ మీద తీసుకున్న డిజైన్ అండి, మీరు ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్లో చాలా ఉంటాయి కదా డిజైన్స్, ఇది ఇంట్రెస్ట్ నుంచి తీసిన డిజైన్. అలాగే ఈ బర్డ్కి కూడా ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ సెకండ్ కోట్ ఇస్తామండి. మళ్ళీ ఇది ఇలా వచ్చేసిందంతా కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కోట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడున్న ఇంకొక బర్డ్కి కనిపిస్తుంది కదా ఈ పార్ట్, నా వీడియోస్ చూడట్లేదు ఏంటండి ఇంతకుముందులాగా. చాలా వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి ఈ రీసెంట్ వీడియోస్ అన్నింటికి. చూడండి, లైక్ చేయండి, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా చేశాక నెక్స్ట్ గ్రీన్ పెయింట్ చేస్తాను. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇలా గ్రీన్ తీసుకుని ముందు బోర్డ్కి ఫిల్ చేసేస్తున్నాను. ఈ గ్రీన్ శాప్ గ్రీన్కి కొంచెం ఎల్లో మిక్స్ చేశానండి. అలాగే దానికి ఆరెంజ్కి కొంచెం రెడ్ మిక్స్ చేశాను సింధూరం కలర్ రావడానికి. ఫస్ట్ కోట్లో సింధూరం కనిపించట్లేదు, ఇది కొంచెం ఎలా చెప్పాలి, ఆర్గెంజా సారీ కదా, ఇది ఎక్కువ అబ్జర్వింగ్ ఉండదు. పెయింటింగ్ ఎక్కువ చేసామంటే అది థిక్నెస్లో వేరేగా ఉంటుంది. సో అందుకని పల్చగా చేసుకొని శారీలో కలిసిపోయినట్లు రావాలన్నమాట ఆ పెయింటింగ్. సో అందుకని అక్రిలిక్ కలర్స్లో ఎప్పుడైనా ఆర్గంజాకి అక్రిలిక్ కలర్స్ వేయాలండి. కొంతమంది తెలియక అక్రమైన్ డైస్ వాడతారు. అవి ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా ప్యాచెస్ కింద కనిపిస్తుంది. సో ఆర్గంజా శారీస్కి అక్రిమైన్ డైసే వాడాలి, అక్రిలిక్ పెయింట్సే వాడాలి. అక్రిమైన్ డైస్ వాడకూడదు, అంటే మనం మిక్స్ చేసుకున్న డైస్ వాడకూడదు. అక్రిలిక్ పెయింట్స్ బాగుంటాయి ఆర్గంజాకి. అక్రిమైన్ డైస్ పనిచేయవు, మళ్ళీ చెప్తున్నాను. ఇలాగ పల్చగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని కానీ లేదంటే మీడియం మిక్స్ చేసి కానీ కొంచెం కలర్ని మాత్రం పల్చగా చేసుకుని పెయింట్ చేస్తేనే కొంచెం స్టిఫ్నెస్ లేకుండా శారీలోనే డిజైన్ వచ్చిందా అన్నట్లు మిక్స్ అయిపోతుంది. ఇలా పెయింట్ కనిపిస్తుంది కదండి, గ్రీను మీకు ఫ్రేము ఇలా వన్ 1:1 రేషియోలో కలర్ని, అంటే 1 part ఆఫ్ వాటర్ 1 part ఆఫ్ కలర్ని కలుపుకొని
ఎక్కువ స్ప్రెడ్ అయిపోకుండా మనం పెయింట్ చేయడంలోనే ఉంటుంది, లేదంటే స్ప్రెడ్డింగ్ కూడా అయిపోతుంది. ఇవన్నీ పెయింట్ చేయగా వచ్చేస్తాయండి. ఇవన్నీ తెలిస్తే మనకి అర్థమైపోతాయి ఎలా చేసుకోవాలని కూడా. డిఫరెంట్ డిజైన్స్ పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఏదో ఒక వీడియో చూస్తున్నట్లున్నారు. చాలా డిఫరెంట్ డిజైన్స్ పోస్ట్ చేస్తున్నాను. అన్నీ చూడండి, కొత్త డిజైన్స్. నా టేస్ట్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఆ డిజైన్స్ చూడడం నార్మల్గా చాలామంది పెయింటింగ్స్ పోస్ట్ చేస్తారు, బట్ నా మైండ్ ఆఫ్ ఐడియాలో నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియోస్లో చూడండి, నా టేస్ట్ ఆఫ్ ఫ్లవర్స్, నా టేస్ట్ ఆఫ్ డిజైన్స్ అర్థమవుతాయి. మంచి లుక్ ఉన్నవే నాకు నచ్చుతాయి. అంత తొందరగా నాకు ప్రతిదీ నచ్చదు. సో మీకు కొత్త డిజైన్స్, మంచి టేస్ట్ అర్థమవుతుంది. ఇదంతా న్యూ స్టైలిష్గా ఉన్న పెయింటింగ్స్. ఇవన్నీ ఇంటర్నేషనల్ గ్రూప్ ఒకటి ఉంటుందండి, అందులో ఉన్నాను. సో అక్కడి నుంచి కొన్ని పిక్ చేసుకుంటున్నాను, కొన్ని నేను ప్రింటర్స్లో పిక్ చేసుకుంటున్నాను ఈ డిజైన్స్. సో ఇలా ఫ్లవర్కి లీవ్స్ చూడండి. నెక్స్ట్ ఇది కూడా పెయింట్ చేస్తున్నాను. దీనంతటికీ 6 నెంబర్ బ్రష్ యూస్ చేస్తున్నానండి. పెయింట్ ఎక్కువైందో స్ప్రెడ్ అయిపోయింది. సో ఎక్కువైపోకుండా తీసుకోవాలి ఆర్కించర్కి. కాటన్ అనుకోండి, కాటన్ ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసింది క్లాత్ అబ్జర్వ్ చేసేస్తుంది, ఇది అబ్జర్వ్ చేయదు, స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువైన పెయింట్. సో ఇలా నెక్స్ట్ సిల్క్ పెయింటింగ్స్తో వస్తానండి. నెక్స్ట్ అన్ని సిల్క్ పెయింటింగ్స్ ఉంటాయి, కోర్స్ చేస్తున్నాను. సో సిల్క్ పెయింటింగ్స్ ఉంటాయి ఫర్దర్గా అదే నా ఛానల్లో. ఆల్రెడీ ఒకటి చేశాను, ఇప్పుడు ప్రొఫెషనల్గా కోర్స్ చేస్తున్నాను. కొంచెం వచ్చు, బట్ ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకుందామని కోర్స్ చేస్తున్నాను. సిల్క్ పెయింటింగ్స్ మంచి ట్రెండ్ ఉందండి. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో బాటిక్స్ కూడా నేర్చుకుంటాను. బాటిక్ నేర్పించే వాళ్ళు కూడా నాకు రీసెంట్గా మన తెలుగులో ఎవరు లేరు. సిల్క్ పెయింటింగ్, బాటిక్ పెయింటింగ్ నేర్పించే వాళ్ళు నార్త్లో ఉన్నారు, వాళ్ళు ఢిల్లీలో అలా. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మీకు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పెయింట్ చేసుకోవచ్చండి. నా నెంబర్ 7658983616. దీనికి వాట్సాప్ చేసి నాతో పెయింటింగ్ చేయించుకోవచ్చు. మంచి డిజైన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు లిస్ట్ పంపిస్తాను, నేను చేసేవి, నేను చేయగలిగేవి. మీకు సపోర్టివ్గా మీ చాయిస్కి అనుగుణంగా నేను పెయింట్ చేస్తాను.
ఇలా గ్రీన్ పెయింట్ చేసేసుకున్నాక చూడండి లుక్, ఫ్లవర్ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ ఈ మిడిల్లో బ్లాక్ ఇవ్వాలి, అలాగే దీనికి సెకండ్ కోట్ కూడా ఇవ్వాలి. కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ కోట్ కింద ఈ కలర్ని మళ్ళీ వేస్తున్నాను. కనిపిస్తుంది కదా, ఆర్గెంజా కదండి, బ్రష్ కదులుతుంటే పర్ఫార్మెన్స్ సౌండ్ వస్తుంది. అబ్జర్వ్ చేయదండి అస్సలు. కానీ ఆర్గెంజా శారీస్కి పెయింటింగ్ చేసిన లుక్ సింథటిక్ శారీస్కి రావండి. ఇది ఒక మంచి లుక్ ఉంటుంది కదా మెటీరియల్ కూడా. సో దీని షైన్ వేరు, దీని లుక్ వేరు. ఎంగేజ్లో ఉన్న అమ్మాయిలకి చాలా బాగుంటుంది ఇది వేర్ చేసిన. అంటే కొంతమందికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ ట్రాన్స్పరెన్సీలో కూడా కొంచెం హై నెక్ అలా ట్రాన్స్పరెన్సీ ఇష్టపడలేదు అన్నవాళ్ళు బ్లౌజెస్ హై నెక్లో పెట్టుకుని ఈ సారీ వేర్ చేస్తే మంచి లుక్ ఉంటుందండి. కనిపించదు, మన ట్రాన్స్పరెంట్గా మరీ ట్రాన్స్పరెంట్గా ఏం కనిపించదు, బాగుంటుంది. కట్టుకునే విధానంలోనే ఉంటుందండి. ఆర్గెంజా సారీస్ కూడా చక్కగా వేర్ చేయొచ్చు. కొంతమంది సెకండ్ స్టెప్ కింద వేసుకుని కూడా అంటే సారీ వేసుకున్నప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తే బాగా, చూసారా కొంచెం డార్క్ వచ్చింది. ఇప్పుడు ఇది మరీ లైట్గా ఉంది, ఇది డార్క్గా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా వేస్తాను. ఇది ఆరాక నేను అనుకున్న కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్లోనే కనిపిస్తుంది నెక్స్ట్ ఆరిపోయాక. ఇలాగా పెయింట్ చేసేసుకుని గ్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ ఈ బర్డ్స్ కూడా సెకండ్ కోట్. ఈ పార్ట్ ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా నీడ్ ఉంది. నాకు కొత్త ఛానల్ కదా, ఆల్రెడీ 2 monthsకే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ బాగున్నాయి, ఇంకా పెరగాలి. లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ వ్యూస్ తగ్గిపోయింది. నాకు అదే అర్థం కావట్లేదు, ఏం మిస్టేక్ చేశాను. కొత్తగా కదా యూట్యూబ్ నాకు కూడా. ఇదండి, ఇది ఆరిపోయాక ఫైనల్గా గోల్డ్ ఫినిషింగ్ ఇస్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు గోల్డ్ ఇలా తీసుకున్నానండి. కొంచెం గోల్డ్ ఇలా అవుట్లైన్ వేస్తాను చూడండి. గోల్డ్ లుక్ వేరే అండి, డిఫరెంట్. గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాము, లుక్ కంటిన్యూ పూర్తిగా మారిపోతాయి. ఎప్పుడైనా డల్గా అనిపిస్తున్నాయి
పెయింట్ చేసింది అంటే లిటిల్ కోన్స్ కానీ గోల్డ్ కానీ అవుట్లైన్ చేసామంటే వాటి లుక్ వచ్చేసాయండి. ఈరోజు కృష్ణాష్టమి కదండి, ఎంతమంది కృష్ణుడి పూజ చేసుకున్నారు? నాకు ఈ ఇయర్ వీలు పడలేదు, కామెంట్ చేయండి. హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఈ ఇయర్ చేయడానికి అవ్వదు, సో అందుకని చేయలేదు. ఇది 0 నెంబర్ బ్రష్తో చేస్తున్నానండి. స్ప్రెడ్ అయిపోయిన పెయింట్ ఎక్కడ ఉందో ఆ చివరికి చేసుకోండి. ఇంతేనండి. ఈ మిడిల్లో కూడా కొంచెం ఇవి ఇలా కనిపిస్తుంది కదా, ఇంత ఈజీ అండి పెయింటింగ్. నేర్చుకోండి అందరూ. అదర్వైజ్ పెయింట్ చేయడం ట్రై చేయండి, లేదంటే నాలాంటి వాళ్ళతో పెయింటింగ్ చేయించుకోండి. మస్ట్ నాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. బాయ్.